ఏమైందిరా? స్నానం చేయాలా? రే ఏడుస్తున్నాడు రా. రేయ్, ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటైపోతుందిలే. కొత్త కదా, కుర్రోడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి రేడు తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్, వీడితో లాభం లేదురా. మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవాడివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా? వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చిద్దగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు. ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగల. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా బళ్ళు తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులు ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం. ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి, అంతే. రేయ్, ఈ కథ అంతా వాడికిందుకు చెప్తున్నావు? తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేసేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం పదండి. సరే, ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దు, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి, ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్లాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్లతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు. వితౌటా? ఎవరు వీళ్ళెవరు? మీరంతా గ్రూపా? ఎవరా ఎవరా? లేచి టికెట్లు ఇవ్వండి రా. ఎవరా? టికెట్ ఇవ్వు. టికెట్లు ఇవ్వండి రా. టికెట్ ఇవ్వరా? అనవసరంగా చేసుకోకండి సార్. టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్. మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఉక్క పోస్తుందని వచ్చి పడుకున్నాం సార్. ఉక్క పోస్తుందా? ఉక్క రారా, నీకు జైల్లో ఏసీ కొట్టమగండి సార్. పదండి పదండి, కదలకుండా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్. డబ్బులు తీయండిరా, డబ్బులు తీయండిరా. డబ్బులు తీరట్టుంటే తీరా, నీకే చెప్పండి. నా దగ్గర లేదు సార్. కొట్టమగండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఏసీ కంపార్ట్మెంట్ లోపల ఉన్న దగ్గర ఉన్నాయి సార్. లోపల ఇంకొకడు ఉన్నాడా? బయట రారా, ఇలా రారా. ఏరా, నువ్వేనా ఈ గ్రూప్కి లీడర్వి? డబ్బులు తీ. ఏంట్రా, కొంచెం కూడా ఆలోచించవా? ఇష్టం వచ్చినట్టు కొట్టడమేనా? టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి. కొడతావేంటి? వీడికి చేతులు తినకు అనుకుంటా.
హాయిగా ఈ టికెట్స్ ముంబైలో దిగేవాళ్ళు అనవసరంగా మధ్యలో దిగవలసి వచ్చింది. రేయ్ అందుకని దెబ్బలు తినమంటావా? ఉండు ఏదైనా బస్సులో వెళ్దాం. ఏమండి ఇదే ఊరు ఎన్నా ఎన్నా అంట ఫు, నువ్వుండ్రా. ఇది ఏ ఊరు? ఇంత ఊరు రేణిగుంట. రేణుగుంట. ఆమా రే తెలియట్లా బంకర్నిరా జ్ఞాపకం లేదా? వేలూరు జైల్లో మీట్ అయ్యాం కదా, అనంతపురి 4 మర్డర్ కేస్ జ్ఞాపకం రాలా? హే బంకర్, నువ్వేనా? మేము బాంబే వెళ్ళాలి, ఏదైనా మంచి బస్సు చూసి ఎక్కించు. బాంబేకా? రాక మా ఊరు వచ్చారు, అప్పుడే పంపించేస్తానా? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు ఇతను. రా. ఏమిటి, నేను నచ్చలేదా? ఏయ్, నేను నిన్నేమీ చేయలే. తెలుసుగా, చిరంజీవి. తమిళనాడు సూపర్ స్టార్ రజనీ, నార్త్లో అమితాబ్ లాగా డాన్స్లో ఫైట్లో సూపర్. సరే, ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏ ఏంటి నువ్వు చిన్న పిల్లని పడుకొని వదిలేరా. సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే వాళ్లే చంపేస్తామో అంటారు. వాళ్ళని నా చేతులతోనే చంపాలి. ఒక చిన్న చిన్న క్లూ దొరికితే చాలు, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు. వదలను, నేను వాళ్ళని వదలను. ఇక్కడ ఎలాంటి భయం ఉండదు, టెన్షన్ ఉండదు. పోలీసులే కాదు, మిలిటరీ వాళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. రారా. ఏం బంకరు, గడ్డి ఎందుకు అలా పెంచావు? నాకు కలిసి వచ్చింది. ఇతను వాళ్ళతో కలిసి అక్కడ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రుల మరణంతో సర్వం కోల్పోయిన ఇతనికి ఆమె పరిచయం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
దానికి అతను భయపడడం ఆ అమ్మాయికి బాగా నచ్చింది, అతను కూడా.